పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా వ్యవహారం మారింది. తెలుగు తమ్ములకి జన సైనికులకి అస్సలు పట్టం లేదు. మాజీ ఎమ్మెల్యే వర్మని కనీసం పట్టించుకోవడం లేదని పసుపు పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు కావాలని టీడీపీ క్యాడర్ రచ్చ చేస్తున్నారని జన సైనికులు విమర్శలు చేస్తున్నారు. సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు ముదురుతున్నాయి. రాష్ట్రమంతా కూటమి నేతలు సఖ్యంగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం సైకిల్ గ్లాస్కు అస్సలు పడటం లేదు. అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గం రగిలిపోతోంది. నియోజకవర్గంలో ప్రతివారం ఏదో ఒక రచ్చ బయటపడుతోంది. తాజాగా చందుర్తి గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పిఠాపురం జనసేన కోఆర్డినేటర్ శ్రీనివాస్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఇంతలో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. అసలు ఎవరికి సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మను ఎందుకు ఆహ్వానించలేదని ఘర్షణకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. స్వల్ప తోపులాట సైతం జరిగింది. కార్యక్రమం మధ్యలోనే పిఠాపురం జనసేన కోఆర్డినేటర్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. వర్మ చెప్పారు కాబట్టే జనసేనకు ఓటు వేశామని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాంతో కాసేపు ఘర్షణ వాతావరణం చెలరేగింది. నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలకు అస్సలు పొసగడం లేదు. కలిసి వేదికలు పంచుకోవడానికి కూడా రెండు వర్గాలు ఇష్టపడటం లేదు. మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం వైరు వర్గాలుగా మారిపోయారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు తప్ప మాజీ ఎమ్మెల్యే వర్మ కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతి కార్యక్రమంలోనూ ప్రోటోకాల్ సమస్య వచ్చి పడుతోంది. రెండు పార్టీల కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.